ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం చూస్తున్నాం కదా, మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, లేకపోతే మన జాబ్ కారణంగా లేట్ నైట్ స్లీప్స్ వల్ల కావచ్చు, లేకపోతే రాత్రి సమయం పూట ఎక్కువసేపు మేల్కొని ఉదయము బ్రహ్మ ముహూర్తాన అమృతవేళ లేకపోవడం కావచ్చు, ఇటువంటి ఎన్నో కారణాలు కావచ్చు. మరి ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అనారోగ్యం కలిగితే, ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నెన్ని లక్షలు పెట్టాల్సి వస్తుందో, ఎంతెంత ట్రీట్మెంట్ అవుతుందో, ఎంత కష్టపడుతూ ఉన్నామో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. మనం తినేటువంటి మన ఆహారంతో పాటుగా మనం చేసేటువంటి మన ఆలోచన విధానం కూడా ఎప్పుడైతే బాగుంటుందో, సాధ్యమైనంత వరకు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి చాలా చాలా అవకాశం ఉంది. సో మరి ఈరోజు మనము అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ, మరియు మనము గ్రహదోషాలన్నీ తొలగించుకోవడానికి, ఎటువంటి గ్రహదోషాలు లేకుండా మన గ్రహస్థితి కూడా బాగుండాలి అని అంటే ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి ఏ విధంగా స్మరణ చేయాలి, ఆయనతో మన జీవితం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని చూద్దాము. ఎందుకంటే ఆరోగ్యము మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే చాలామంది ఈ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఇటువంటివి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి కూడా గురి అవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం మార్పు చేసుకోవాల్సింది మన ఆహార విధానము, మన ఆలోచన విధానము, ఒత్తిడి సంఘర్షణ లేకుండా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని జీవించటము, ఒంటరితనానికి లోను కాకుండా ఏదో ఒక సత్సంగంతో కానీ, ధ్యాన మందిరంతో కానీ, ఒక చక్కటి పుస్తకాన్ని శ్రవణం చేస్తూ వ్యర్థాన్ని తొలగించుకుంటూ ఉండడం వలన మనం ఒక చక్కటి ఆరోగ్యాన్ని పొందగలము, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు కదా. ఎందుకనంటే ఈ నాలుకకి వయసుతో సంబంధం లేదు. అంతకుముందు తిన్నటువంటి టేస్టులు, అభిరుచులు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాటిని ఇంకా మళ్ళీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి శాస్త్రం ఏం చెప్తుంది? అనారోగ్య సమస్యలు కలిగిన, లేకపోతే మృత్యు భయం ఉన్నా, లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు ఎటువంటి మంత్రాన్ని మనం జపించటం వలన ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లని మనం తయారు చేసుకోవడానికి, ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్థితిని తయారు చేసుకోవడానికి కారణమవుతుంది అని అంటే శాస్త్రం ఎలా చెప్తుంది? అనారోగ్య సమస్యలు తొలగిపోయి మృత్యుభయం తగ్గి హాయిగా ఉండాలి అని అంటే చాలా చాలా గొప్పది మహామృత్యుంజయ మంత్రం. ఆ సర్వేశ్వరుడికి సంబంధించినటువంటి మహామృత్యుంజయ మంత్రం అదే ఓం సుగంధిం పుష్టివర్ధనం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మక్ష్య అమృతాత్. ఇది ఎంతో చక్కటి మహామృత్యుంజయ మంత్రం, ఎంతో చక్కటి దివ్యమైనటువంటి ఔషధం. మనసు ఆందోళనలో ఉన్నప్పుడు, మనసు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇదొక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. మంత్రము అంటే ఏంటంటే మన మనస్సుని మంచి ఆలోచనలతో, శుభప్రదమైనటువంటి ఆలోచనలతో ఏ విధంగా ట్యూన్ చేయాలి, తద్వారా వచ్చేటువంటి వ్యర్థ, అశుద్ధ, నెగటివ్ ఆలోచనలని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది. మరి మనస్సు దేంతో అయితే కనెక్ట్ అవుతుందో, మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలే మనం చేస్తూ ఉంటామో దాంతోనే మనకి సంఘం లేదా అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అదే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. మరి మహామృత్యుంజయ మంత్రం ఏం చెప్తుంది? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
అంటే మమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా, ఎంతో శారీరక పుష్టితోనూ మానసిక పుష్టితోనూ ఆరోగ్యంగా చేయగలిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి, నీ దగ్గరకు వస్తే సుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి ఓ ఈశ్వర త్రయంబకం, 3 కన్నుల కలవాడా. అంటే మనం చూస్తాం కదా, శంకరుని యొక్క భ్రూమధ్య స్థానంలో మనకి 3వ నేత్రం కనిపిస్తుంది. ఆ త్రినేత్రాన్ని, ఆ 3వ నేత్రాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వాడు భగవంతుడు మాత్రమే. ఎందుకంటే ఈ 2 నయనాలు బయట ప్రపంచాన్ని చూస్తాయి, కానీ జ్ఞాననేత్రం 3వ నేత్రము బాహర్ముఖతని తగ్గించుకొని అంతర్ముఖిగా అయ్యి మనస్సుని ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను, ఆరోగ్యకరమైనటువంటి అభిరుచులను తయారు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఓం త్రయంబకం యజామహే అంటే, ఓ భగవంతుడా, ఓ సర్వేశ్వరుడా, చక్కటి ఆయుష్నిచ్చేటువంటి వారా, ప్రశాంతమైనటువంటి మనస్సునిచ్చేటువంటి వారు, జ్ఞాన నిధిని, జ్ఞాన ఖజానాను ఇచ్చేటువంటి ఓ సర్వేశ్వరా, నేను నిన్ను మనస్సుతో హృదయపూర్వకంగా ధ్యానిస్తున్నాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మరి నీ మీద దృష్టి పెట్టి నిన్ను ధ్యానించటం వలన నేను చక్కటి ఆరోగ్యకరమైనటువంటి స్థితిని, ఒక చక్కటి గ్రహస్థితిని కూడా, ఏ గ్రహాలు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి ఒక చక్కటి గ్రహస్థితి కలిగి ఉండి నా జీవితం ఎంతో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి నాలో జనరేట్ అయ్యేలాగా నా మనస్సుని నీ యందు పెట్టి నేను ధ్యానిస్తున్నాను తండ్రి. నిజంగా ఇలా ఆ మంత్రాన్ని మనం ధ్యానించగలిగితే మనస్సులో ఎంతో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనండి, ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనండి, అది క్రియేట్ అవుతుంది. ఇలా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి తండ్రి. ఎందుకంటే ఈ మహామృత్యుంజయ మంత్రంలో ఇంకొక చక్కటి సూక్ష్మమైనటువంటి అంశం ఉంది. అదేంటంటే ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మక్ష్య అమృతాత్. అంటే అందరికీ బాగా తెలిసినటువంటిదే, ఒక పండిన దోస పండుని ఏ విధంగా దాని తొడిమ నుంచి, తీగ నుంచి వేరు చెయ్యగలమో, అదేవిధంగా ఈ సంసార చక్రంలో పడిపోయి, మాయా పద్మ వ్యూహంలో పడిపోయి, ఇన్ని రకాల కర్మ బంధనాలతో ఉన్నటువంటి నన్ను కూడా ఈ బంధనాల నుంచి విముక్తి చేయడానికి, విముక్తి చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, అటువంటి మానసిక బలాన్ని, అటువంటి త్రినేత్రాన్ని నాకు ప్రసాదించండి తండ్రి అని ఆ సర్వేశ్వరుణ్ణి మనం కోరుతున్నాం. ఈ మంత్రాన్ని మనము పఠించటం వలన మనస్సులో పరమాత్ముని యొక్క చక్కటి స్వరూపాన్ని ఆస్వాదించి ఈ మంత్రాన్ని నిశ్చయ బుద్ధితో మనం పఠించడం వలన మన మనస్సులో ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈశ్వరుణ్ణి భవసాగరుడు అని అంటారు, భవుడు అని అంటారు. అంటే ఈ సంసార సాగరం నుంచి, ఈ విషయ వికారాల సాగరం నుంచి మనల్ని బయటకు తీయగలిగినటువంటి, మనల్ని బంధనముక్తిగా చేయగలిగినటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి తండ్రి. సో తద్వారా మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు, అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, చక్కటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లని, అభిరుచిని పొందగలం. మన చుట్టూ మనకి నచ్చినటువంటి ఎన్నో రకాల ఇష్టమైనటువంటి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఏది కావాలి, ఎంతవరకు తినాలి అని మితంగా తినగలిగేటువంటి ఒక చక్కటి అలవాటు కూడా మనలో ధారణ జరుగుతుంది. అప్పుడప్పుడు నెలకొకసారి ఫాస్టింగ్, ఉపవాసం ఏ విధంగా ఉండాలో కూడా ఆ ఈశ్వరుడు మనకి దివ్యమైనటువంటి శక్తి రూపంలో అందిస్తాడు. ఈ విధంగా ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. మరి ఇక గ్రహస్థితి బాగుండాలి, గ్రహ దోషాలు తొలగిపోవాలి అని అంటే ముఖ్యంగా ఆ ఈశ్వరుని యొక్క ఆరాధన తెలియచేస్తారు. మనము చూసినట్లయితే ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాలు అనేవి మనకి కనిపిస్తాయి కదా. నవగ్రహాల దర్శనం చేసుకొని తరువాత శివాలయంలోకి వెళ్ళి ఆ ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం చూపిస్తారు. అలాగే మనకి శ్రీకాళహస్తి వచ్చినప్పుడు రాహు కేతు దోషంతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు కూడా ఆ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో
రాహుకేతు దోషాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి పూజలు, పునస్కారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకంలోనే గ్రహదోషాలు కలిగినప్పుడు ఆ గ్రహదోషాలని ఏ విధంగా తొలగించుకోవాలో ఒక చక్కటి పద్యంతో మనం చూద్దాము. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం బేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగనోపునే దహనం కప్పగ జాలునే సెలబ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులు కాక మనుజులు శ్రీకాళహస్తీశ్వర. అంటే ఈరోజు ఏమైపోయింది అని అంటే, రాహుకేతు దోషం ఉంది, లేకపోతే శని దోషం ఉంది, లేకపోతే కుజ దోషం ఉంది, లేకపోతే ఇంకొక చంద్రుడి దోషం ఉంది అని చెప్పి మనం ముఖ్యంగా ఆ గ్రహాల మీదే టైం కేటాయిస్తూ వాటి కోసమే మనం పూజలు మంత్రాలు జపిస్తూ ఉన్నాం. అది కరెక్టే. కానీ వాటన్నింటికి అధిపతి అయినటువంటి పరమాత్మ, వాటన్నింటికి బలాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ, వాటన్నింటినీ నియామకం చేసినటువంటి పరమాత్మని మనము మర్చిపోతాం. సో గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం బేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే. ఎటువంటి అపశకునాలు ఉన్నా, ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా నిత్యము నీ శివారాధన చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించేటువంటి వారికి ఆ గ్రహదోషాలు బాధ పెట్టవు. ఆ గ్రహదోషములు వారిని ఏ విధంగానూ కష్టపెట్టవు. ఉత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే. ఆ ఈశ్వరుని యొక్క శక్తిని, ఆ పరమాత్మని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి ఉత్తమోత్తములని గ్రహదోషాలు ఏమీ చెయ్యవు అని చెప్తుంది. దహనం గప్పగ చాలునే సెలబ సంతానంబు. మిడతలన్నీ కలిసి అగ్నిని ఏమైనా చేయగలవా? ఆ మిడతల యొక్క ఇదే మొత్తం అగ్నిలో కాలిపోతాయి కదా. అదేవిధంగా నీ సేవ చేసుకుంటూ, నీ నామము స్మరించుకుంటూ, నీ స్మృతి చేస్తూ, నీ ఛత్రఛాయలో ఉంటూ నువ్వు ఉన్నావు అని నమ్మినటువంటి భక్తులను ఈ గ్రహదోషాలు కూడా ఏమీ చెయ్యలేక ఆ మిడతల యొక్క గుంపు ఏ విధంగా అగ్నిలో పడి కాలిపోతాయో, ఈ గ్రహదోషాలు కానీ, ఈ క్లిష్ట పరిస్థితులు కానీ నీ స్మరణతో, నీ స్మృతితో తొలగిపోతాయి. గ్రహదోషాలు ఏ విధంగానూ వారిని బాధ పెట్టవు. ఇది మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం పేర్కొని ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే. దీని యొక్క అర్థం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఫస్ట్ మన మనస్సు చాలా స్థిమితమవుతుంది. ఫస్ట్ మన మనస్సు చాలా ప్రశాంతమవుతుంది. నా జీవితానికి భరోసాని ఇచ్చి, నాకు జ్ఞానాన్ని, యోగాన్ని ఇచ్చి, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భస్మం చేసి, నేను జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పాపకటేశ్వరుడి రూపంలో భస్మం చేసేటువంటి ఆ మహాదేవుడు, ఆ ఈశ్వరుడు నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక నిశ్చింత కలుగుతుంది. ఆ తరువాత భగవంతుని యొక్క స్మరణ, భగవంతుని యొక్క స్మృతి ఎంత గొప్పదో, ఆ స్మృతి యొక్క బలం ద్వారా, ఆ స్మృతి యొక్క శక్తి ద్వారా ఈ మాయా వ్యామోహంలోనూ, మాయా ఆకర్షణలోనూ పడకుండా, ఈ ప్రపంచంలోనే ఉన్నప్పటికీ కూడా దాన్ని మన మనస్సులోనికి రానివ్వకుండా, పరమాత్మ యొక్క స్మృతితో, పరమాత్మ యొక్క శక్తితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక స్పష్టత మనలో మనకే కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంత భయం కలుగుతుంది. అందరికీ వాళ్ళ జీవితంలో ఆనందం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, గ్రహాలన్నీ శాంతించాలి, వాటి యొక్క అనుగ్రహం కావాలి, అనుకున్న కార్యక్రమం సమయానికి జరగాలి. మనం చేసొచ్చినటువంటి చెడు కర్మలు కావచ్చు, మనం చేసొచ్చినటువంటి సంచిత కర్మ కావచ్చు, మన ప్రాలబ్ధం కావచ్చు, మనం ఏ నక్షత్రంలో పుట్టాలి, ఏ సంబంధీకుల మధ్య పుట్టాలి, ఏ సంబంధీకుల మధ్య ఏ వాతావరణంలో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో పుడితే మన గ్రహదోషం తొలగిపోతుంది అనే దాని అనుసారంగానే ఉంటుంది. అంటే ఇక్కడ మన కర్మల ఆధారంగానే ఇవన్నీ తయారవుతున్నాయి. సో మరి వాటన్నింటినీ కూడా భస్మం చేయగలిగినటువంటి శక్తి హర హర మహాదేవ్ అయినటువంటి పాపకటేశ్వరుడికి ఉంది. ఈ గ్రహాలన్నీ కూడా శాంతిస్తాయి ఆయన్ని పూజ చేస్తే, ఆయన స్మరిస్తే.
అన్న విషయం నాకు అర్థమైతే ఫస్ట్ నా జాతకంలో ఈ దోషం ఉంది, నా జాతకంలో ఆ గ్రహ బలం లేదు, నేను ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను లేదా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, జాబ్ రావట్లేదు. నిజంగా జాబ్ రాకపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, అరే అనిపిస్తుంది. కానీ అప్పుడు కూడా మనోధైర్యంతో ఉండగలిగినటువంటి స్థితి మనకి కలుగుతుంది. అలాగే వివాహం అవ్వాలి, కానీ వివాహం లేట్ అవుతుంది, కుజదోషం ఏదో ఉంది, అనుకున్న పని జరగట్లేదు. అప్పుడు కూడా చాలా ధైర్యంతో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ మనస్సులో ఆ మహాదేవుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి, ఆ గ్రహదోషం నుంచి గట్టెక్కి వాటిని మనము పూర్తిగా నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి విషయాలు మనం తెలుసుకుంటామో గ్రహదోషాలు కూడా తొలగిపోయి మన గ్రహస్థితి కూడా బాగుంటుంది. మరి ఇక భగవంతుడి కోసం ఏ విధంగా చెప్తారు అని అంటే, రాహు కేతు దశని తొలగించి బృహస్పతి దశ, గురు దశ, ఐశ్వర్య దశ, భోగభాగ్యాల దశ, జ్ఞాన యోగాల దశ, వీటన్నింటినీ ఆ గురుగ్రహం వల్లనే కలుగుతాయి కదా. దేవతలకి గురువు బృహస్పతి, జూపిటర్. అటువంటి బృహస్పతి దశ మన తల మీద కలిగేలాగా జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి పాపపు మూటను భస్మం చేయడం కూడా ఆ ఈశ్వరుని యొక్క స్మరణ ద్వారా జరుగుతుంది అని నాకు ఎప్పుడైతే నిశ్చయంతో అర్థమవుతుందో ఫస్ట్ నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాను. తర్వాత ఏం చేస్తాను, కంపల్సరీగా తప్పనిసరిగా ఆ ఈశ్వరుని యొక్క స్మరణకి ఇంత శక్తి ఉందా అని అనుకున్నప్పుడు నేను తప్పకుండా ఏం చేస్తాను, ఏ కర్మ చేస్తున్నా కానీ ఆయన యొక్క స్మరణలో, తండ్రి నువ్వు ఉన్నావు కదా అనేటువంటి ఒక గొప్ప భరోసా. తండ్రి నీ స్మృతి కారణంగా, నీ శక్తి కారణంగా కదా నేను ఇంత హాయిగా నిశ్చింతగా ఉన్నాను. తండ్రి నీ కారణంగా కదా ఎటువంటి పాపకర్మలు వికర్మలు చేయకుండా పుణ్యకర్మలే చేసేటువంటి ఆ జ్ఞానయుక్త స్థితి నాకు కలుగుతుంది. అప్పుడు ఎంత భరోసా కలుగుతుంది, ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత నిశ్చయం ఉంటుంది. ఈ డిప్రెషన్స్కి, ఈ యాంగ్జైటీలకి, ఈ చింతలు ఇక ఏ మాత్రము అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ ఇక సమస్యల పర్వతాన్ని దాటగలిగేటువంటి శక్తి మనలో ధారణ అవుతుంది అని శాస్త్రం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మనము నమ్మకంతో, నిశ్చయబుద్ధితో మనం ముందుకు వెళ్ళగలం. అప్పుడు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే ఈశ్వరుడు మన చెంతన ఉన్నప్పుడు, మన మనస్సులో ఈశ్వరుని యొక్క స్మరణ ఉన్నప్పుడు, ఆ జ్ఞాన యోగాలతో కూడినటువంటి త్రినేత్రాన్ని మనకి ఇస్తున్నప్పుడు ఇక మనం తప్పకుండా ఆ ఈశ్వరుని యొక్క ఆరాధన కోసం, ఆ శివారాధన కోసం మనం టైం కేటాయిస్తాము. ఎందుకంటే ఆయన ఏమంటారు, బోలానాథుడు అని అంటారు. ఎందుకంటే ఆయన ఏమంటారు, ఆశుతోషుడు అని అంటారు. ఆశుతోషుడు అని అంటే చాలా ప్రేమతో, చాలా భావనతో ఆయన్ని సమీపించి తండ్రి నువ్వు ఉన్నావని కొంచెం మన దగ్గర ఉన్నటువంటి మన శక్తి కొలది వనరులతో అభిషేకం చేసి ఆ తండ్రి యొక్క సాన్నిధ్యాన్ని పొందితే ఆయన చూపించేటువంటి కృపా కటాక్షం కానీ, ఐశ్వర్యం కానీ ఇక మనం చెప్పలేము. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, లాస్ట్లో ఒకటి ఉందన్నమాట, గ్రహదోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును పేర్కొను. అంటే ఎవరైతే ఈశ్వరుని యొక్క స్మరణలో ఉంటూ, ఈశ్వరుని యొక్క చింతనలో ఉంటూ ఆ నామం యొక్క మహత్వాన్ని తెలుసుకొని జ్ఞాపకం చేస్తారో వాళ్ళని ఏది కూడా కష్టపెట్టదు. సో ఎప్పుడైతే ఇక్కడ భగవంతుని యొక్క మహిమ అర్థమైందో ఈశ్వరుని యొక్క సేవని ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది. లేకపోతే ఈరోజు ఏమవుతుంది, నా జాతకంలో దోషాలు ఉన్నాయి, నా గ్రహ బలం బాగలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మనం ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎవరైనా తుమ్మినా దగ్గినా ఏదైనా అపశకునం కలుగుతుందేమో, ఆ రోజు నేను పలానా ముహూర్తం చూడకుండా, మంచి రోజు చూడకుండా ఆ కార్యం ప్రారంభించాను, అందుకనే ఈరోజు ఈ విధంగా జరిగింది, నా జాతకం ఇంతే, నా నక్షత్రం ఇంతే, నన్ను నేను మార్చుకోలేను. ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్, ఇవన్నీ కూడా పరివర్తన అవుతాయి. వీటన్నింటినీ కూడా మార్చుకోగలం. ఎందుకంటే వాటి అన్నింటి బలం కంటే నా ఆత్మ బలం గొప్పది అని పరమాత్మ నాకు తెలియజేస్తూ ఉన్నారు.
ఈ ఆత్మలో ఇంత శక్తి రావాలి అని అంటే నిరంతరం పరమాత్మ స్మరణ చాలా గొప్పది కదా. సో అందుకనే మనము ఈరోజు ఇంత సైంటిఫిక్ టెక్నాలజికల్ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ధ్యాన మందిరాలు రావడానికి, ఎక్కడికక్కడ దేవాలయాలు రావడానికి, ఎంతోమంది తపస్వీలు, మహాత్ములు, ఋషులు, గురువులు వీళ్ళందరూ కూడా రావడానికి కారణం ఇదే. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన దృష్టి, మన వృత్తి, మన ఆలోచన ఆ భగవంతుడి వైపు ఏ విధంగా ఉండాలో వీళ్ళందరూ కూడా మనకి మార్గదర్శకమే చూపిస్తూ ఉన్నారు. సో మరి ఆశుతోషుడు అని ఎందుకంటారు అని అంటే, భావనతో ఏ కొంచెం సమర్పణ చేసినా కూడా భక్తుల మీద బలిహారం అయిపోయేటువంటి దైవము. అదే మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఏం తీసుకొచ్చినా సరే, అంటే బంగారం తీసుకొచ్చినా, వజ్రాలు తీసుకొచ్చినా, నిధులు తీసుకొచ్చినా, ఒక ఆకు తీసుకొచ్చినా, ఒక పుష్పం తీసుకొచ్చినా, అన్ని దోసెలు నీళ్లు తీసుకొచ్చినా, నాకు కావలసింది భక్తి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. నాకు కావాల్సింది భక్తి, నాకు కావాల్సింది నీ భావన. అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కరుణిస్తాను, నేను నీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాను. ఎందుకంటే భగవంతుడు పదార్థాన్ని చూడడు, భగవంతుడు యథార్థాన్ని చూస్తాడు. భగవంతుడు సత్యమైనటువంటి మనస్సుని చూస్తాడు, దాని భావనని చూస్తాడు. కాబట్టి ఈరోజు చిన్న చిన్న విషయాలకే చింతించకుండా భగవంతుని యొక్క స్మరణ చేస్తూ, ఆ ఈశ్వరుని యొక్క నామస్మరణకి ఇంత శక్తి ఉంది అని రియలైజ్ అయ్యి, ఒంటరితనం లేకుండా నిశ్చింతగా నిర్భయంగా ఆయన యొక్క చేయి పట్టుకొని నడుస్తూ, ఆయన యొక్క కృపా కటాక్షాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోమని ఈ స్తోత్రం, ఈ మహామృత్యుంజయ మంత్రం చెప్తుంది. ఈ మహామృత్యుంజయ మంత్రం సైంటిఫిక్గా కూడా చాలా ప్రూవ్ అయింది. ఎవరైతే దీన్ని పఠిస్తారో చుట్టూ ఒక చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. దీర్ఘకాలిక రోగాలు నయమవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. మన జీవితంలో మృత్యు భయం తగ్గిపోయి, మనం ఎంతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలతో మన జీవితాన్ని చాలా చక్కగా చేసుకోవడానికి, ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గ్రహదోషాలు తొలగిపోయి మన గ్రహస్థితి బాగుండాలి అంటే ఒక్కసారి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమం వేర్కొన ఉత్తమోత్తముల బాధం బెట్టగ నోపునే అని ఒక్కసారి మన మనస్సులో మనం స్మరణ చేసుకుంటే, గురుదశ, శుక్రదశ, బుధ దశ అన్ని దశలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే పరమేశ్వరుడు అంత సర్వోన్నతమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి మహాదైవం. ఆ దైవానికి మించినటువంటి శక్తి లేదు. ఆ దైవాన్ని మన మనస్సులో స్మరణ చేసి మన కర్మలలో ఆయన యొక్క శక్తిని తీసుకొని రాగలిగితే, ఆయనే మనల్ని సర్వకాల, సర్వావస్థ, సర్వ పరిస్థితుల యందు రక్షించి, చిన్న విషయానికి కూడా భయపడకుండా మన స్వశక్తి మీద మనము ఆధారపడేటువంటి జ్ఞాన యోగాల శక్తిని మనకి ఇస్తారు. అప్పుడు అన్నీ బాగుంటాయి. ఈరోజు ఈ చక్కటి దివ్యమైనటువంటి అంశం కోసం తెలుసుకున్నాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.